అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ బడ్జెట్. ఈ సంవత్సరం 2024 బడ్జెట్ ఎలా ఉంది, ఈ బడ్జెట్ అసలు దీంట్లో డెప్త్ డీటెయిల్స్ ఏమున్నాయి, మనకు ప్రజలకు జరిగే లాభ నష్టాలు ఏంటో తెలియాలి. ప్రజలారా ఒకటే, ఇప్పుడు యూజువల్గా మనీ మేకింగ్ పర్సన్కి ఎక్కువ వాల్యూ వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తూ ఉంటుంది అంటే హీ నోస్ హౌ టు మేనేజ్ మనీ, ఇట్ మీన్స్ హీ నోస్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ అని జనాలకు ఒక కామన్ ఇంప్రెషన్ ఉంటుంది. మరి అట్లాంటప్పుడు దేశ బడ్జెట్ మీద ఇప్పుడు మనకి ఇండివిజువల్గా ఉన్నదానికి ఇంత ఉన్నదంటే దేశ బడ్జెట్ మీద మన అందరి తలరాతలు దానిపైనే డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. అంతే కదా. ఇప్పుడు మన ఎప్పుడైతే మన సొంత బడ్జెటే మనకి ఎంత ప్రియారిటీ అనుకున్నప్పుడు మొత్తం దేశం బడ్జెట్ ఇంకా మనకి ఎంత ప్రియారిటీ ఉండాలి ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశానికి ఇంత పెద్ద బడ్జెట్ మీద మనకు ఫోకస్ లేకుంటే మనకు ఎంత నష్టం జరుగుద్దో కూడా తెలియాలి. ఉట్టి మన జీతం సంపాదించుకుంటేనే సరిపోదు. ఎందుకంటే దీనికి మన పాత సామెత ఉంటుంది, వెనుక నుంచి ఏనుగులు పోయినా పర్వాలేదు కానీ ముందటి నుంచి చీమలు పోవద్దు అనే టైప్లో చాలామంది కాన్సెప్ట్ ఉంటుంది. ఇది తప్పు అన్నమాట. ఇది ఎందుకంటే ఇది ఈ బడ్జెట్లో మనం, ఈ బడ్జెట్ అనే కాదు ఏ బడ్జెట్లో అయినా చాలా చూస్తూ ఉంటాం మనం. దాన్ని తగ్గించుకోవాలి, దాన్ని తగ్గించుకొని చేయాల్సిన పనులు మనం చేయాలి. రైట్, లెట్ us see how we can improve బడ్జెట్ రీడింగ్. మనం బడ్జెట్ని ఎట్లా చదవాలి, ఎట్లా చదివితే బాగుంటుంది అనేది మనం తెలుసుకున్నాం ఇవాళ. సో లుక్ అట్ దిస్ గైస్, ఇది 2024, ఇది మొన్నటి బడ్జెట్ అనమాట. ఇది ఈ సంవత్సరం బడ్జెట్. ఈ బడ్జెట్లో ఇప్పుడు దీంట్లో చాలా మెయిన్గా ఇంపార్టెంట్గా చూడాల్సింది ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ కదా, ఆవిడ గారు ప్రజెంట్ చేసినమాట. షిఫ్ట్ ఫ్రమ్ ఎర్లియర్ టికిల్ డౌన్ స్ట్రాటజీ టు ఎ స్లీవ్ ఆఫ్ స్కీమ్స్. అంటే టికిల్ డౌన్ అంటే ఒక కాడ స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అయ్యేదాన్ని టికిల్ డౌన్ స్ట్రాటజీ. అంటే ఒకటి చిన్నగా ఒక కాడ స్టార్ట్ అయ్యి ఇంకా చాలా పెద్దగా వైలెంట్గా పోయే ప్రొసీజర్స్ వాడుతుంటాం. అంటే ఇప్పుడు మనము ఇంతకంటే ముందు ఫ్రీ బీస్ అని మొత్తుకునే బ్యాచ్ ఉంటుంది కదా, ఫ్రీ బీస్ వల్ల నష్టం జరుగుతుందని. కానీ ఈ స్కీమ్స్ వల్ల లాభాలే జరుగుతాయి. ఒకసారి ఆలోచించండి ప్రజలారా. ఫ్రీబీస్ అంటే ఊరికే ఫ్రీబీస్ అని కాదు, అందులో ఎడ్యుకేషన్ వస్తుంది, అందులో కొంత హెల్త్ వస్తుంది టు ప్రివెంట్ మెడికల్ బ్యాంక్రప్సీ, తర్వాత కొంత రేషన్ వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. పేదలకు ఇవి ఇవ్వడం వల్ల నష్టం లేదు. ఎట్లా నష్టం లేదో ఇవాళ చూపిస్తారు. దీనికి క్వశ్చన్స్ కూడా చూడండి. మనం ఇది ఒకసారి చూడండి. మామూలుగా ఇప్పుడు ఒక ట్యాక్స్ రెజీమ్ ఉంది. ప్రస్తుతానికి ట్యాక్స్ రెజీమ్ అంది ఏంటంటే ఎంత ఉందంటే 3 లక్షల రూపాయల లోపలైతే వాళ్ళు ఒక రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ లెక్క ప్రకారం కిందికి పోయి చూస్తే ఎవరికైనా 15 లక్షలు వస్తే వాళ్ళు 30% ట్యాక్స్ కట్టాలి. 30% ట్యాక్స్ అంటే ఇది చాలా ఎక్కువ. సరే, పాతదాన్ని రెజీమ్ ప్రకారం చూస్తే 10 లక్షలు వస్తేనే 30% కట్టాలి. ఇప్పుడైతే ఇది 30% కట్టాలి. మరి 30% ట్యాక్స్ కడితే మనకు ఏం రిటర్న్స్ వస్తున్నాయి అని కనుక చూస్తే 30% ట్యాక్స్ కట్టే వాళ్ళకి వాళ్ళ పిల్లలు మరి గవర్నమెంట్ స్కూల్కి పోయి చదువుతుండ్రా? లేదు. అంటే మనం మళ్ళీ అక్కడ ఫీజు కట్టాల్సిందే. అంటే ఆ ట్యాక్స్ కడుతున్నట్టేనా? మన వెస్ట్రన్ వరల్డ్లో అట్లా ఉండదు. గవర్నమెంట్ స్కూల్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అట్లాగే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది ఒకటి కిందికి పోయి చూద్దాం. మనం కట్టే డబ్బులల్లా ఏది ఎక్కడికి ఎంత పోతుందంటే ఇది ఒకసారి చూడండి. ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ మనకు ఇది ఇన్కమింగ్ అనమాట. ఇది ఇన్కమింగ్, ఇదేమో అవుట్ గోయింగ్. ఓకే, అంటే మనకు వచ్చే డబ్బులు మన రెవెన్యూ కలెక్షన్స్ అట్లా అనమాట. మనం బడ్జెట్ స్పెండ్ చేసేది అది. సో ఇన్కమ్ ట్యాక్స్ ఎంత? ఒక 19% ఉంది. కానీ మనం తెచ్చుకునే అప్పులు 27%. ఇది ఒకసారి చూడండి ప్రజలారా. 27% మనం అప్పు తెచ్చుకుంటే రిమెంబర్ మన జీతం ఒక 19% ఉంటే మనం తెచ్చుకునే అప్పే 27% ఉంది. ఇది ఎంత టూ మచ్ ఒక్కసారి ఆలోచించండి. ఇంత అప్పు చేయాల్సిన అవసరం ఉందా దేశానికి? అంటే నిజంగా చెప్పాలంటే అంత అవసరం ఉండదు. ఎందుకు ఉండదు అంటే చాలామంది ట్యాక్సులు కట్టరు. ఎవరెవరు కట్టరో కూడా ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ఇక్కడ కిందికి. సో మనం సంపాదన కంటే మన అప్పులే ఎక్కువ. ఇక పన్నేతర రాబడి అంటే మనకు ట్యాక్సులు కాకుండా మిగతా టైప్లో వచ్చేటి ఏంది అంటే ఇవి ఇంతున్నాయి. రుణాలు ఇచ్చినాయి అంటే మనం ఇక్కడ లోన్స్ ఇచ్చినాయి వాటికల్లా ఒక 4%, కస్టమ్స్ నుంచి 4%, తర్వాత కార్పొరేట్ ట్యాక్సెస్ నుంచి 17%. ఇది అన్నిటికంటే దరిద్రం ఏంటంటే మామూలుగా మన సొంతలకు పైసలు సంపాదించుకుంటే 15 లక్షలు సంవత్సరానికి సంపాదించుకుంటే వీళ్ళకేమో 30%,
మరి కార్పొరేట్ వాళ్ళకి ఎంతనాయా అంటే 22%. ఇది పెద్ద కామెడీ అనమాట. అంటే కార్పొరేట్కి ఎవరన్నా ఎక్కువ ఫేవరబుల్ చేస్తారా, లేకుంటే సామాన్యునికి ఫేవరబుల్గా చేస్తారా? ఇప్పుడు కార్పొరేట్ అంటే లెట్స్ ఒక మనిషి ఉన్నాడండి, ఒక నెలకు ఒక 10 లక్షలు సంపాదించుకుంటున్నాడు అనుకుందాం మనము. ఓకే, ఆయన 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఇంకో 5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకుంటాడు. అవునా? ఆయన మ్యాక్సిమం ఖర్చు లెట్స్ ఒక 5 లక్షలు అనుకుందాం. అదే ఎవరైనా ఒక 5 లక్షలు సంపాదించుకుంటారు అనుకో, అంటే మనం యావరేజ్గా ఖర్చులు వేసుకున్నాం మనం, ఆ వ్యక్తికి ఒక 4 లక్షల వరకు ఖర్చు వస్తుంది అనుకుందాం. సో ఆయన సేవింగ్స్ 1 లాకే ఇంకా సేవ్ అవుతుంది, మిగతా 5 లక్షలేమో 4 లక్షలేమో ఖర్చు అవుతూ ఉంటుంది ఆయనకు. ఓకే, ఇంకెవరన్నా ఒక 3 లక్షలే వస్తున్నాయి అనుకుందాం. 3 లక్షలు వచ్చే వ్యక్తికి పైసలన్నీ అయిపోతూ ఉంటాయి ఆయన ఖర్చులన్నీ కూడా. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తా ఉన్నాను. అంటే వాళ్ళ మనీ ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది, లైక్ వాళ్ళ 100% ఆఫ్ దేర్ మనీ ఈజ్ బీయింగ్ సర్క్యులేటెడ్. ఇంకా 4 లక్షలు వచ్చిన వాళ్ళకేమో ఒక 80% ఆఫ్ దేర్ మనీ ఈజ్ బీయింగ్ ఇన్ టు సర్క్యులేషన్. మరి 10 లక్షలు వచ్చిన వాళ్ళకి 50% కదా వాళ్ళ మనీ సర్క్యులేట్ అవుతుంది. అంటే మనీ సర్క్యులేషన్ కానప్పుడు బిజినెస్ ఎట్లా జరుగుతుంది? బిజినెస్ జరగదు. కనుక ఎవరు నష్టపోతారు అక్కడ? మరి సామాన్యుడు నష్టపోతాడు. కనుక నువ్వు ట్యాక్స్ పెంచాల్సింది కార్పొరేట్ వాళ్ళకి, సామాన్యులకు కాదు. సామాన్యులకు పెంచడం వల్ల ఎట్లాంటి లాభము జరగదు. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టోరీ జరుగుతుంది. ఇప్పుడు అప్పు తెచ్చినాం కదా, 27% అప్పు తెచ్చినాం కదా, ఇంకో 37% తెస్తాం. మరి తెచ్చి ఏం చేస్తున్నాం కదా అంటే ఒకటే, మళ్ళీ ఇప్పుడు ఇదే సామాన్యులది తీసి కార్పొరేట్లకు ఇస్తున్నాం. అంటే కాకులది తీసి గద్దలకి ఇస్తున్నాం. ఇది ఏంటండి? ఇది నాకు అర్థం కాదు. కాకులది తీసి గద్దలకి ఇస్తారు. ఇదా బడ్జెట్ లెక్కలంటే? కార్పొరేట్ పెంచు, ఈ ఒక్కసారి మొత్తం 30% పెంచాల్సిన అవసరం లేదు, కానీ ఒక 32% చేయి, ఒక 24% చేయి, ఇప్పుడు 22 దాన్ని, తర్వాత వచ్చే సంవత్సరం ఇంకొక 2% పెంచు. సో గ్రాడ్యువల్గా స్టెప్అప్ చేయండి. వాళ్ళు కూడా అకామిడేట్ చేసుకుంటారు వాళ్ళని, మనకు కూడా ఉద్యోగాలు పెరుగుతాయి. ఇంకో పద్ధతి కూడా చెప్తా. సరే వీళ్ళకి 22% ఇచ్చిండ్రా, వీళ్ళు ఎంతమంది ఎంత ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉంటే దాని ప్రకారం కూడా మరి వాళ్ళకు కార్పొరేట్ ట్యాక్సెస్ పెట్టుండి కనీసం. లెట్సే ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ప్రజలారా, మీరు ఆడే రోజు చూడండి. ఎస్బీఐలోనేమో ఓ 10 లక్షల మంది పనిచేస్తూ ఉంటారు. ఎస్బీఐ వాడితో లెట్సే ఒక 10 లక్షల కోట్లు ఉన్నట్టున్నది, నేను చూడలేదు యావరేజ్గా. సో అదానిది ఉన్నది మనకు, అది కూడా 10 లక్షల కోట్లు వేసుకున్నాం. ఎస్బీఐలోనేమో ఒక 2-3 లక్షల మంది పనిచేస్తూ ఉంటారు, అదానిలోనేమో 20-30 వేల మంది పనిచేస్తారు. అంటే ఇదే సేమ్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ, సేమ్ అమౌంట్ ఆఫ్ బిజినెస్లా అదాని ఒక 30,000 మందికి పనిచేస్తూ ఉంటే ఎస్బీఐ ఏమో 3 లక్షల మందికి పనిచేస్తుంది. అంటే ఒకసారి ఆలోచించండి, వేర్ దిస్ మనీ ఈజ్ గోయింగ్ టు. ఇంత డబ్బు ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక సింగిల్ పాకెట్కి వెళ్తుంది. అట్లా కాకుండా ప్రజలందరి పాకెట్లకి వెళ్తే వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఈజీగా ఉంటుంది కదా, అందరు బతుకుతారు కదా ఒక సామాన్యుడు. అంటే ప్రజలు ఆలోచించండి. దిస్ ఈజ్ లైక్ రియల్ రిడిక్యులస్ అనమాట. ఇది ఎంత తప్పు అంటే అసలు కార్పొరేట్ ట్యాక్సెస్ ఇంత తగ్గించడం అనేది చాలా తప్పు. ఇండివిజువల్కి ట్యాక్సెస్ పెంచడం అనేది ఇంకా తప్పు. దాన్ని ఒక 20 లక్షలకు చేయండి, ఓ 30 లక్షలకు చేయండి. కార్పొరేట్కు కొంచెం పెంచుకుంటూ వీళ్ళకు ఇది పెంచుకుంటూ పోతా ఉంటే ఇట్ బికమ్స్ మచ్ ఈజియర్ చాలామందికి కూడా. ఇంకా చూపిస్తే ఇక్కడ చూడండి ప్రజల, ఇప్పుడు ఇవన్నీ ఇట్లా అప్పుల సైడ్ తీసుకొచ్చినామా, మరి పోయేటి ఏంటి అంటే ఇటు చూడండి, వడ్డీలు చెల్లించడానికి 19%. నువ్వు 27 రూపాయలు అప్పు తెచ్చుకుంటే 19 రూపాయలు వడ్డీ కడుతున్నావు. ఇది ఎక్కడికి లెక్క? ఇది ఎన్నడూ తెలుస్తుంది ఈ లెక్క? ఎన్నడని తెలుస్తుందా ఈ లెక్క? ఇక పెన్షన్లు 4%. పెన్షన్లు పెద్దగా ఏమి ఇస్తలేము. ఇంకా కేంద్ర పథకాలలో ఒక 16% ఇచ్చాను, దట్స్ ఓకే. రాయితీలో ఒక 6% ఇచ్చిండ్రు, ఇది ఓకే. ఇక రక్షణ గిక్షణ అంటావా, ఇవన్నీ ఇంత ఓకే. కానీ ఎడ్యుకేషన్కి 3% ఉంటుంది. ఎడ్యుకేషన్కి ఒక 3%, హెల్త్కి అయితే 2%. మనకు కావాల్సినవి ఈ 2, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్తే ఎన్నో బాగుపరచుకోవచ్చు, అవన్నిట్లలో బాగుపరచుకోవచ్చు. అట్లాంటప్పుడు హెల్త్కు 3%, ఎడ్యుకేషన్ 2% పెడితే ఇలా హాస్పిటల్కి పోయి బయటికి రావాలంటే ఎంత ఖర్చులు ఉన్నాయండి? చాలా కాస్ట్లీగా ఉంది. మెడికల్ బిల్స్ చాలా కాస్ట్లీ ఉంది. మెడికల్ బ్యాంక్రప్సీ అంటే అప్పులు అయిపోతున్నాయి అసలు ఒక హాస్పిటల్కి పోయి రావాలంటే. దీనికి ఆరోగ్యశ్రీ అది అంటారు. నేను దాని మీద కూడా ఇంకో వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను, చేస్తాను, మేబీ ఒక 2-3 డేస్లో చేస్తాను. సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రభుత్వం ఆలోచించాలి, వేర్ పీపుల్ ఆర్ స్పెండింగ్ దేర్ మనీ, వేర్ దట్ మనీ కెన్ బి సేవ్డ్ సో దట్ దే విల్ లివ్ ఎ కంఫర్టబుల్ లైఫ్. అంటే ప్రభుత్వాలు ఇగో ఎడ్యుకేషన్ మీద ఇప్పుడు మనం చూస్తే కేజీ టు పీజీ ఫ్రీ అని అంటాం. ఇంకా వీళ్ళందరూ అంటూ ఉంటారు ఎక్కడ ఫ్రీ ఉండదు, ఏమీ సరిగ్గా ఉండదు, ఉన్న ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు, ఊరికే అట్లా నామకే వాస్తే పెడతారు, దాంతో ఏం రాదు.
వాళ్ళ పిల్లలకు స్కూళ్ళకు పోతే పుస్తకాలు ఉండవు, పలకలు బలపాలు ఉండవు, ఏమీ ఉండవు. ఇక ప్రైవేట్ స్కూల్కి పోతేనేమో ఆ ఫీజుల మూతలకి అసలు ఒక్కొక్క పేరెంట్ చాలా ఇబ్బంది పడతా ఉంటారు. సో అట్లాంటప్పుడు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫస్ట్ దాని మీద కాస్ట్ పెంచండి. మీరు రాయితీలు తగ్గించినా ఎవరు అడగరు, మీరు ఎవరు ఏం తీసుకోరు, మీరు పెన్షన్లు మనం ఏం చేయలేం కాబట్టి ఇది ఓకే. కానీ ఇక్కడ మీరు చూడండి, ఈ కేంద్ర పథకాల్లో ఒక 2% తగ్గిండి, ఏం కాదు. దీంతో ఆ రాయితీలలో ఇంకో 2% తగ్గియండి, దీంతో కూడా పెద్ద నష్టం లేదు. రక్షణ మీద 1% తగ్గియండి, ఇది దీంతో కూడా పెద్ద నష్టం ఏం జరగకపోవచ్చు. కానీ ఎడ్యుకేషన్ మీద పెంచండి. ప్రభుత్వాలకి నేను కోరుకునేది ఒకటే, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద ఒక 2% ఉంది. ఇవి రెండు దయచేసి పెంచండి. ఎందుకంటే మీ పథకాల వల్ల బ్యాంక్రప్సీ ఎవ్వరు కారు, మీ పథకాల వల్ల ఎవరు భారీగా రిచ్ పీపుల్ కారు. కానీ మీరు కనుక హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే జనాలు పావర్టీకి నెట్టబడుతుంటారు, హెల్త్ వల్ల. ఇక ఎడ్యుకేషన్ వల్ల ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేక పేపర్ లీకులు అవుతూ ఉంటాయి. తెలుసు కదా మన దేశంలో ఎట్లా ఉంటాయో పేపర్ లీకులు. ఐఏఎస్లో కూడా పేపర్ లీకులే, అడుగుడు దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని వస్తుంది దరిద్రులు. ఓకే, ఇక వాళ్ళ అంత యూపీఎస్సీ ఎగ్జామే అంత నీచంగా తయారైంది అన్నప్పుడు ఇంకా మిగతా ఎగ్జామ్స్ అడిగిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఇట్లా నడుస్తుంది. సో ప్రజలారా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎడ్యుకేషన్ని మనం స్ట్రిక్ట్గా చేయనంత మట్టుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇంకా కొన్ని చూపిస్తాను నేను. చూడండి, మనకు ఈ బడ్జెట్ ఎంత అంటే ఓవరాల్గా ఇప్పుడు 48 లక్షల బడ్జెట్, దిస్ వన్ టుగెదర్. ఓకే, రెవెన్యూ వసూళ్ళు ఇంకా మూలధన వసూలు ఇవి రెండు కలిపితే ఇంత. ఇక ఖర్చు అంటవా, ఇక ఖర్చు ఈ లెవెల్లో ఉన్నది. రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం ఇవి రెండు కలిపితే ఇంత ఉన్నాయి. సో ఓవరాల్గా 48 లక్షల కోట్లు అండి, 48 లక్షల కోట్లు. ఈ 48 లక్షల కోట్లల్లో ఇక జనాలు దీనికి చెప్తా ఉంటారు, ఈరో పెద్ద స్టోరీ నడుస్తూ ఉందనుకోండి. నిర్మలా సీతారామన్ గారు ఎక్కువ బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారికి, నితీష్ కుమార్ గారికి ఇచ్చారు. ఎందుకంటే ఇక ఈ ప్రభుత్వం నడవాలి కాబట్టి. సో ఇన్ని రోజులు మరి ఇక సెపరేట్ ఆంధ్రప్రదేశ్కు మరి ఇంత అన్యాయం జరిగింది అనేది మనకు గుర్తు రాలేదా? ఇవాళ నేను గుర్తొచ్చిందా? ఇవాళ వాళ్ళు పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని నాకు గుర్తొచ్చింది. ఇన్నేళ్ళు మరి వీళ్ళు కూడా చేసినారు కదా మిగతాలు కూడా, కానీ ఏం జరగదు అక్కడ. ఇంతకంటే ముందు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, అప్పుడు ఉండి వెళ్ళిపోయింది కదా మరి అందులోకి వెళ్ళి, అప్పుడు కూడా ఏమీ జరగదు. ఇక కుర్చీల వాళ్ళకేమో అన్నం కూరలు అన్ని మంచిగా దొరుకుతున్నాయి, ఇది చూడు పేదలకు ఎవరికి ఏం దొరుకుతలేవు. సో ప్రజలారా నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మన అందరికీ బడ్జెట్ మీద ఎంతో కొంత అవగాహన ఉండి ఎట్లా జరుగుతుంది అనేది తెలుసుకుంటే మనము నిజంగా మాట్లాడగలం. అసలు సొసైటీలో ఏమవుతుంది, ఎట్లయితుంది అనేది మనం తెలుసుకొని చెప్పుకోగలం. మనకు బడ్జెట్ గురించి తెలియనంత మట్టుకు మనకి ఇట్లాంటి నష్టాలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఇంకోటి చూపిస్తే చూడండి, అసలు ఇది ఫన్నీయెస్ట్ థింగ్ అనమాట. ఇక మనకు ఇంత ఫన్నీయెస్ట్ థింగ్ మళ్ళీ మీకు దొరకదు మార్కెట్లో. ఇది ఒక పోస్ట్, ఒక ట్విట్టర్లో ఒక వ్యక్తి పెట్టాడు, గంగవాల్ గారు అని ఆయన ఒకటి పెట్టిండు. ఒక 7 కోట్ల జీతం వస్తే 3 కోట్లు ట్యాక్స్ కడతాడు ఈయన. ఓకే, బిజినెస్ చేసుకుంటే 20 కోట్లు సంపాదించినా కూడా 50 లక్షల నుంచి 80 లక్షలు కడుతున్నాడు. అంటే ఇది కార్పొరేట్ కంపెనీ, ఇది ఈయన 3 కోట్లు కడితే ఈయన 50 లక్షలు కడుతుంది. ఈయనకంటే ఈయన 3 రేట్లు ఎక్కువ, ఈయనకంటే ఈయన 3 రేట్లు తక్కువ. సో అంటే మీకేం కనిపిస్తుంది ఇక్కడ ప్రజలారా? వాడు 20 కోట్లు సంపాదించినోడు బిజినెస్ వాడు 50 లక్షల నుంచి మహా అయితే 1 కోటి రూపాయలు కడుతుండు. అంటే 1:20 రేషియోలో కడుతుండు. ఇక్కడ మాత్రం 50% కడుతుండు. ఇక ఆల్మోస్ట్ 7 కోట్లలో 3 కోట్లు అంటే 40% వేసుకోండి. ఓకే, 40% వీళ్ళు కడుతుండ్రు, వీళ్ళు మాత్రం 5% కడుతుండ్రు బిజినెస్ వాళ్ళు. ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్ అండి? ఇది ఏడికెళ్ళండి కరెక్ట్? ఇది నిడిచిపెట్టు. అగ్రికల్చర్ రెవెన్యూ అని కొన్ని బిజినెస్లు చూపిస్తారు, కొంతమంది వాళ్ళ బిజినెస్లు అగ్రికల్చర్ అని చూపిస్తారు. వాళ్ళు 40 కోట్లు సంపాదించినా కూడా 1 రూపాయి కట్టరు, 1 రూపాయి కూడా కట్టరు. మన దగ్గర ఒక రాజకీయవేత్త ఒక యాహూ టోప్ వేసుకొని, మీకు చూపిస్తా, యాహూ టోప్ వేసుకొని మంచిగా పంట పండుతుంది మా దగ్గర అని చెప్పి చూపిస్తాడు. 1 ఎకరానికి క్యాప్సికం 1 కోటి రూపాయలు వస్తాయని చెప్తాడు. మరి ఎంత ట్యాక్సులు కడుతున్నావు సార్ అంటే మళ్ళీ ట్యాక్సులు ఉండవు దానికి. ఇక అట్లుంటుంది మరి వాళ్ళ కథ. సో మనం అందరం 10 రూపాయలు సంపాదించుకుంటే అందులోకి 3-4 రూపాయలు కడితే ఈ యాహూ టోపులు పెట్టుకున్న వాళ్ళు మాత్రం 1 రూపాయి కట్టరు. వాళ్ళు ఏమంటారు, ఇదంతా రైతులది కనుక మేము కట్టాల్సిన అవసరం అంటారు. సో దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. ఏ రైతు ఎంత సంపాదిస్తుడు, ఎంత ట్యాక్సేషన్ అనే దాని మీద ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ఉండాలి. అంతే కదా, అగ్రికల్చర్ కదా అని చెప్పి మొత్తం విడిచిపెడతా అంటే ఇట్లా తయారైంది మరి. అది ఇక్కడనే అయిపోలేదు. ఇంకా చూడండి, ఈ పొలిటికల్ పార్టీలు వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తారు, 1 రూపాయి కూడా పెట్టేది ఉండదు. ఇక దీనికంటే అన్నిటికంటే దరిద్రం చూడండి, ఐపీఎల్ ఒక 12,000 కోట్లు సంపాదిస్తే కూడా 1 రూపాయి కట్టడాన్ని. 12,000 కోట్లు సంపాదిస్తే 1 రూపాయి కట్టరు. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే
ఇంత క్రికెట్ చూస్తే మనం చూసేదాని మీదనే కదా ఇప్పుడు బ్రాడ్కాస్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా, అంటే ఇప్పుడు టీవీ కొనుక్కునే వాళ్ళు, రైట్స్ కొనుక్కునే వాళ్ళు కొన్ని లక్షల కోట్లు, కొన్ని వేల కోట్లు, ఇంత పెద్ద పెద్ద డబ్బులు పోతున్నాయి. అంటే మన టైం అవర్ టైం ఈజ్ దేర్ మనీ. రిమెంబర్, మనం దేనిపైన ఎంత టైం పెడతామో ఆ కంపెనీకి మనం అంత డబ్బులు ఇస్తున్నట్టు. అదొకటి మాట గుర్తుపెట్టుకోండి. మన టీవీ ఇప్పుడు సినిమా చూస్తే సినిమా వాళ్ళకి పైసలు ఇస్తున్నట్టు, మనం క్రికెట్ చూస్తే క్రికెట్ వాళ్ళకి పైసలు ఇస్తున్నట్టు, మనం ఇంకేమన్నా ఫేస్బుక్ చూస్తే వాళ్ళకు డబ్బులు ఇస్తున్నట్టు, ఇన్స్టాగ్రామ్ చూస్తే వాళ్ళకు డబ్బులు ఇస్తున్నట్టు. సో మన టైం ఈజ్ దేర్ మనీ. ఓకే, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ పీపుల్ హ్యావ్ టు రియలైజ్. మన టైము మనం ఎక్కడ పెడుతున్నాము, దీనివల్ల ఎంత నష్టము ఎంత లాభం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి మనం. సో మన టైం ఎక్కడ పెడతామో వాళ్ళకి ఆ డబ్బులు, మన టైం మన మీద పెట్టుకుందాం, మన బడ్జెట్ మీద పెట్టుకుందాం, మన అవగాహన మీద పెట్టుకుందాం, మన తెలివితేటల మీద పెట్టుకుందాం, మనం పెంచుకోవడానికి పెట్టుకుందాము. మనం ఇవన్నీ చేసుకుందాం. ప్రజలారా, జస్ట్ లుక్ ఇన్ టు దిస్ అండ్ మీ కమెంట్స్ కింద ఏమైనా ఉంటే పెట్టండి. ఇంకా మిగతా చాలా ఉన్నాయి బడ్జెట్ మీద చేయాల్సినవి, కానీ ఇక బేసిక్గా చూపించింది మీకు ఎట్లా ఇన్కమింగ్, ఎట్లా అవుట్ గోయింగ్, ఏ మేజర్ ఇంపాక్ట్స్ మనకు కడుతున్నాయి, ఎక్కడెక్కడ మేజర్ ఇంపాక్ట్స్ పడతలేవు, ఎవరు ఎక్కువ డబ్బులు కడుతున్నారు, ఎవరు కడతలేరు అనేది ఇక మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు మీ కమెంట్స్ ఇందులో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.